నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద భారత కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఎన్డీఏ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రాజ్యాంగబద్ధంగా కొంతవరకు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవాలి ఎందుకంటే గతంలో ఆర్టికల్ నెంబర్ 370 తో పాటుగా త్రిబుల్ తలాక్ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు మాత్రం ఒకవైపు విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు 5 సంవత్సరాలకి మించి ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి నేరారోపితమైనటువంటి కేసుల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అంటే 5 సంవత్సరాలకి మించి శిక్ష పడేటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వీటిలో కనీసం ఒక 30 రోజుల పాటు జైలు జీవితం గడిపితే 30 రోజుల పాటు వారు శిక్షించబడితే మాత్రం పూర్తి స్థాయిలో 31వ రోజు వారు ఏదైతే పదవిలో ఉన్నారో ఆ పదవుల్ని కోల్పోతారనేటువంటి కీలకమైనటువంటి బిల్లును మాత్రం బీజేపీ సర్కార్ తీసుకువచ్చింది ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు సహా ఎవరు దీనికి అతీతులు కారు అనేది మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట నిజంగా ఈ రోజు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత భారత రాజ్యాంగం ప్రజాప్రతినిధుల కోసం ఏం చెప్పింది ప్రజాప్రతినిధుల చట్టం 1952 ఏం చెప్తుంది రాజ్యాంగమైనటువంటి పదవులు గవర్నర్ రాష్ట్రపతి పదవులు కొంతవరకు మినహాయిస్తే మిగిలినటువంటి పదవులు కేవలం నేర నిరూపితం కాకముందే అంటే నేరం రుజువైతే అది కొంతవరకు ఉండేటువంటి వెసులుబాటు ఉంటుంది కానీ రుజువు కాకముందే 30 రోజుల పాటు జైల్లో ఉంటే అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గతంలో శిక్షను అనుభవించినటువంటి వారే అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ప్రజాస్వామ్యం పట్ల మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వానికి ప్రజలకి ఉన్నటువంటి నిబద్ధత పెరగాలి నైతిక విలువల ప్రాధాన్యత పెరగాలి రాజకీయాల్లో నైతికత అనేది పెరగాలి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు 30 రోజులకు మించి జైల్లో ఉన్నా వాళ్ళ పదవికి రాజీనామా చేయట్లేదు అనేది బీజేపీ వర్షన్ నిజంగా ఈ బిల్లు నిలబడుతుందా జేపీసీకి పంపించిన తర్వాత విపక్షాల నుంచి వచ్చేటువంటి అభ్యంతరం ఏంటి ప్రస్తుతం వివిధ పార్టీలు చేస్తున్నటువంటి వాదన ఏంటి ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా నందారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా పైడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఆర్మూర్ శాసనసభ్యులు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు ఏసే తులసిరెడ్డి గారు మీతో నేను ప్రారంభిస్తాను ఏంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏంటి ముందే ఊహించారా బీజేపీ ఒక షాక్ ఇచ్చింది అనుకోవాలా 30 రోజులకు మించిన తర్వాత నేరారోపితం నిరూపేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పదవిని కోల్పోయేటువంటి అవకాశం ఉందా అసలు భారత రాజ్యాంగంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా ఇది చాలా లిమిటెడ్ పర్పస్ అని పూర్తిగా బిల్లు చదివితే ఇది లిమిటెడ్ పర్పస్ ఇంట్లో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు అంతే తప్ప ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇది వర్తించదు ఈవెన్ పిఎం వచ్చేసి ఆయన పదవికి పోయినా కానీ ఆయన ఎంపీగా కొనసాగచ్చు అదేవిధంగా మంత్రులు కేంద్ర మంత్రులు మంత్రి పదవి పోతుంది కదప్ప వాళ్ళు ఎంపీలుగా కొనసాగుతారు ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతుంది ముఖ్యమంత్రి పదవి ఉండదు అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు కూడా వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా కొనసాగుతారు కాబట్టి ఇక్కడ ఎంపీలకు ఎమ్మెల్యేలకు వచ్చిన ఇష్యూ కాదు ఇది ఇక్కడ లిమిటెడ్ పర్పస్ జైలులో ఉన్నప్పుడు పరిపాలించకూడదు అనే లిమిటెడ్ పర్పస్ ప్రధానమంత్రి గాని కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని జైలులో ఉన్నప్పుడు పరిపాలించకూడదు అని అంతే తప్పనిచ్చేసి వాళ్ళు ఎంపీగా కొనసాగుతారు ఎమ్మెల్యేగా కొనసాగుతారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు మళ్ళా ప్రధానమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు జైల్లో ఉన్నంత వరకు ఆ 30 రోజుల లోపల జనరల్ గా రిలీజ్ చేస్తారు గతంలో నీలం సంజీవ్ రెడ్డి ఆయన అరెస్ట్ కాలేదు జైలుకు పోలేదు కానీ ఒక సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసిందని ప్రతికూలమైన వ్యాఖ్య ఆయన రాజీనామా చేశాడు అదేవిధంగా నేదురుమల జనార్దన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయలా జైలుకు పంపలా కానీ మెడికల్ కాలేజ్ మీద ఒక వ్యాఖ్య చేసి చెప్పేసి ఆయన రాజీనామా చేశాడు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి జయలలిత ఆవిడ వచ్చేసి రాజీనామా చేసింది వేరే వాళ్ళని పెట్టింది మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ ఆవిడ ముఖ్యమంత్రి అయింది అదేవిధంగా జార్ఖండ్ హేమంత్ సోరెన్ జైలుకు పోయినాడు వేరే వాళ్ళని పెట్టాడు మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన చేశాడు లల్లూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ భార్యని పెట్టాడు కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఆ కేజ్రీవాల్ విషయంలో తమిళనాడులో బాలాజీ విషయంలో వచ్చిన నేపథ్యంలో తెచ్చింది తప్ప ఇది జనరల్ గా వచ్చేసి జనరల్ గా ఏమనుకుంటారంటే ఎంపీ పదవి పోతుంది ఎమ్మెల్యే పదవి పోతుంది ఇంకా వాళ్ళు అని అనుకుంటున్నారు తర్వాత వచ్చేసి వాళ్ళు శాశ్వతంగా బయటకు జైల్లో ఉన్నప్పుడు మాత్రమే జైలు నుండి బయటకు వస్తే మళ్ళా అగైన్ వచ్చేసి వాళ్ళు మళ్ళా రావచ్చు వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా జైలలిత అయిందో హేమంత్ సోరెన్ అయ్యాడో ఆ విధంగా వచ్చేసి మళ్ళీ కావచ్చు కాబట్టి ఇది లిమిటెడ్ పర్పస్ ఇదేదో వచ్చేసి
చాలా మొత్తం వచ్చేసి ఒక చారిత్రాత్మక మనం లేకుంటే మొత్తం ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు వచ్చేసి అందరినీ తీసేస్తారనో ఆ విధంగా సాగుతా ఉంది. ఇప్పుడైనా సరే ఈడీ గాని సిబిఐ గాని ఐటీ గాని ఇప్పుడైనా సరే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, పోతున్నారు. కాబట్టి ఈ బిల్లు రాకముందు కూడా అవుతుంది. కాకపోతే అంటే ఈ బిల్లుకు ముందు దానికి తేడా ఏమంటే ఆ ముఖ్యమంత్రి పదవి ఏదైనా ఉంటే అది పోతుంది, ఎంపీ పదవి అట్టే ఉంటుంది, ఎమ్మెల్యే పదవి అట్టే ఉంటుంది, కేంద్ర మంత్రి పదవి పోతుంది, కానీ ఎంపీ పదవి అట్టే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ జైలు వచ్చేసి ఒకవేళ తొలగించబడిన తర్వాత నేరం రుజువు కాని పక్షంలో మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చా? అలాంటి సిచ్యువేషన్ ఉందా? నేరానికి సంబంధమే లేదు, ఇది కోర్టు విచారణ అవసరం లే, బెయిల్ వచ్చేసారి మళ్ళా రావచ్చు. ఇది కేసు వరకు ఉండాల్సిన అవసరం లేదు. బిల్లు వచ్చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, 30 రోజుల లోపల బెయిల్ రాదు అనుకోండి, 31వ రోజున పోతాడు. మళ్ళీ ఒక 10 రోజులకు వచ్చేసి బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వచ్చేసి ముఖ్యమంత్రి అవుతాడు. దీనికి కన్విక్షన్ కు కోర్టు తీర్పుకు సంబంధం లేదు, ఓన్లీ బెయిల్. అతను జైల్లో ఉన్నప్పుడు పరిపాలించసాగదు అంతవరకే గాని అతను బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేయొచ్చు మళ్ళా. కాబట్టి అది కాకుండా మొత్తం వచ్చేసి కన్విక్షన్ వరకు అతను ఎట్లా ఉండాలేమో, రేపు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వచ్చేసి కోర్టు తీర్పు వచ్చేంత వరకు అతను మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదేమో అని అనుకుంటున్నారు. కాదు, అతను వచ్చేసి 30 రోజుల లోపల అతను రాజీనామా చేయొచ్చు, చేయకుంటే కన్నా 31 రోజులు ఆటోమేటిక్ గా అయిపోతుంది. మళ్ళీ ఒక 10 రోజులకు బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అనుకోండి అంటే బిల్లు మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఇంతకి? నేను వచ్చేసి పూర్తిగా చూడలే, కానీ నా వరకు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము ఇది అంత ఏదో ఆకాశం భూమి బద్దలైపోతుంది అనే యాంగిల్లో అక్కడ అనుకోవాల్సి ఉంది, ఇక్కడ అనుకోవాల్సి వస్తుంది. కేవలం వచ్చేసి కేజ్రీవాల్ వచ్చేసి ఆ రోజు రాజీనామా చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమైంది కాదు, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద అతనే అయిండేవాడు. అదేవిధంగా తమిళనాడులో వచ్చేసి బాలాజీ అనే మంత్రిని వచ్చేసి మనీ లాండరింగ్ మీద అతన్ని స్టాలిన్ వచ్చేసి మంత్రి పదవి తీసేశారు, అరెస్ట్ చేశారు. అతను మంత్రి పదవి తీసేశారు కానీ పోర్ట్ఫోలియో శాఖలు లేకుండా చేశారు, మంత్రి పదవి కంటిన్యూ చేశారు. దాన్ని గవర్నర్ రవి వచ్చేసి అతను డిస్మిస్ చేశారు. దాన్ని స్టాలిన్ ఒప్పుకోలేదు. ఆడ రాజ్యాంగ ప్రతిష్టంభన వచ్చింది గవర్నర్ కు ముఖ్యమంత్రికి. గవర్నర్ ఏమో అతన్ని ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయలే, ఎమ్మెల్యేగా డిస్మిస్ చేయలే, మంత్రి పదవి డిస్మిస్ చేశారు. అది స్టాలిన్ చేసిందేమి, మంత్రి పదవి కొనసాగించాడు, అతని శాఖలు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఏమి శాఖలు లేకుండా మంత్రిగా జైల్లో ఉండి నువ్వు ఉండొచ్చు అని చెప్పేసి విన్నాడు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మంత్రి పదవిని డిస్మిస్ చేశాడు తన గవర్నరు, కానీ ఎమ్మెల్యే పదవి చేయలేదు. అతను వచ్చేసి బయటకు వచ్చినాక మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ ఇవ్వచ్చు. ఆ విధంగా జైల్లో ఉన్నప్పుడు పరిపాలన చేయకూడదు ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, మంత్రులు గాని అనే లిమిటెడ్ పర్పస్ తప్ప ఇది వేరే విధంగా ఏం కాదు. అంత భయోత్పాతం కావాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ స్టాండ్ ఏమి తెలియదు, కానీ నా వరకు నా వ్యక్తిగత స్టాండ్ చదివితే కన్నా ఆ విధంగా ఉంది. నందారెడ్డి గారు ఎలా సమర్థిస్తారు ఈరోజు తెచ్చినటువంటి అంశాలని, బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదనని? ముందుగా మీకు అదేవిధంగా తోటి మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నానంటే ఏ బిల్లు తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక బిల్లే తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా. దీని ద్వారా రాజకీయ నాయకులలో కనీసము మనము మంచి చేయాలి, ఒకవేళ చెడు చేసినట్టయితే నష్ట నివారణ చర్యలను పూడ్చలేము అనేటటువంటి ఒక పరిస్థితి రాజకీయ నాయకుల లోపల పరిపక్వత వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో రాజకీయ నాయకులు అంటేనే దోచుకోవాలి, దాచుకోవాలి అనేటటువంటి ఒక పరిస్థితి నుండి అసలు రాజకీయ నాయకులు అంటే ఏంటి, స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తులే నాయకులు. కావున ఎలాంటి అవినీతి ఆరోపణ ఉండకూడదు. నిజంగా వార్డు మెంబర్ నుండి ప్రధానమంత్రి వరకు ఏదైతే చట్టం చేసినారో నిజంగా ఎవరికైనా ఒకటే శిక్ష అనేటటువంటి ఒక విధానంతో తీసుకొచ్చినారు. ఇందాక మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా గిట్ట పదవి ఏదో అందరికి కోల్పోతున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో గగ్గోలు పెట్టినట్టుగా ఏమీ లేదు. నిజంగా గిట్ట చట్టాలు దేశ ప్రజలకు అవసరం అనుకున్నప్పుడు కాంగ్రెస్ గిట్ట 500 సార్లు అమెండ్మెంట్ తీసుకొచ్చినది. బీజేపీ గిట్ట అలాంటి చట్టం ప్రజలకు ఏదైతే అవసరమో దానికి అనుగుణంగా తీసుకొచ్చినది తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికో లేకపోతే ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేయడానికో, అంటే చట్టాలలో భారతీయ జనతా పార్టీకి వేరే చట్టం, దేశంలో లేకపోతే వేరే పార్టీలకు వేరే చట్టం కాదు కదా. దీన్ని రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తున్నారు కాబట్టి
కావున ఇది రాజ్యాంగంలో భాగంగా అన్ని పార్టీలకు, అందరు మంత్రులకు, అందరు నాయకులకు వర్తించేటటువంటి యొక్క విషయమే కావున నేను దీన్ని 100% స్వాగతిస్తున్నాను అనుకుంటున్నా. దీన్ని ప్రజలు గిట్ట స్వాగతిస్తారని నేను విశ్వాసిస్తున్నాను. ఇంకోటి కూడా నందారెడ్డి గారు ఇక్కడ ఒక సందేశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక 5 సంవత్సరాలకు పైబడినటువంటి ఏదైతే నేర నిరూపితమైనటువంటి కేసులకు సంబంధించి 30 రోజులకి మించి ఉండకూడదన్నారు. ఒకవేళ 5 సంవత్సరాలకు మించి కేసులు కాకుండా 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి కేసుల్లో ఉండి 30 రోజులకు మించి జైల్లో ఉంటే వాళ్ళు పదవులు అనుభవించవచ్చా? అంటే ప్రజాస్వామ్యంలో అది ఒక మచ్చగా మారదా? అంటే నేనేమంటున్నా, ఒక్కొక్కసారి అనుకోకుండా రాజకీయ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక తర్జన భర్జనలో భాగంగా అనుకోని కేసులు, అనుకోని వివాదాలలో ఇరుక్కొని ఒక మంచి వ్యక్తి గిట అనుకోకుండా ఏదైనా కేసులో ఇరుక్కుంటే నిజంగానే అతని మీద నేరారోపణ చేసినారు, కానీ అతను నేరం చెయ్యలేడు అని రుజువైతే నిజంగా మంచి వ్యక్తుల గిట అన్యాయం చేసిన వాళ్ళం అవుతామంటటువంటి ఒక ఉద్దేశంతో ఇలాంటి చట్టాలు ఎన్నో కోణాల నుండి ఆలోచన చేసిన తర్వాతనే ఒక చట్ట సవరణ చేస్తారు కదా. ఊరికైనా ఎట్లా పడతారో చట్ట సవరణ చేయరు కదా మన కోసం. అంటే నేను ఏమంటున్నా, చట్టాలలో ఉన్నటువంటి ఒక లొసుగులను వాడుకోనే కదా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశం భారతదేశం 1947లో మతం ఆధారంగా విడిపోయినటువంటి ఒక దేశం 1705లో సెక్యులరిజం ఎట్లయిందండి? అంటే ఉన్నటువంటి ఒక లోపాలను అడ్డం పెట్టుకొని రకరకాల చట్టాలు సవరణ చేసిన. అట్లా కాకుండా జరగడానికే రాజకీయ నాయకులలో పరిపక్వత రావడానికి శుభ సూచకమని నేను అనుకుంటున్నా. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తప్పు చేయకపోతే ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా. పరిపక్వత రావాలి. రాజకీయ నాయకులు అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి రావాలి తప్ప డబ్బు సంపాదించుకోవడానికో, ఇంకా వ్యాపారాలు పెంచుకోవడానికో, వ్యాపారాలను కాపాడుకోవడానికో. ఇప్పుడున్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులను చూస్తే రేపు రాబోయే తరాలు భవిష్యత్తులో రాజకీయాలు చేయలేమేమో, కేవలం సంపన్న కుటుంబాలే రాజకీయం చేయాలనేమో, సంపన్న కుటుంబాలదే రాజ్యాధికారమేమో. అసలు ప్రజలు నిజంగా ఓట్లేసినాక గిట్ట రాజకీయ నాయకుల ఇళ్లకు పోలేనటువంటి ఒక పరిస్థితి, వాళ్ళ కంపౌండ్ లోపలికి పోలేనటువంటి ఒక పరిస్థితి, వాళ్ళ సంపదను కాపాడుకోవడం, లేకపోతే వాళ్ళ పరపతిని కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను కాపాడుకోవడానికి రాజకీయ క్షేత్రం దేశ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాల చేతిలో పెట్టినట్టే అవుతుంది తప్ప ఇది కేవలం రాజకీయ పరిపక్వత ఉన్నోళ్ళకి కానీ, సామాజిక స్పృహ ఉన్నోళ్ళకి కానీ, సమాజ కార్యంలో సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తులు రాజకీయాలకు రాలేకపోతున్నారు. ఇది చాలా శుభ సూచకం. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. ఈ చట్టం ప్రజలకు అవసరం అని నేను అనుకుంటున్నాను. నమస్తే అండి. ఎలా చూడొచ్చంటారు ఈరోజు బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ చట్టం యొక్క ప్రతిపాదనలు, జేపీసీకి వెళ్తున్నటువంటి అంశాల మీద మీ విశ్లేషణ ఏంటి? 1000% జేపీసీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ చట్టం ఇంప్లిమెంటేషన్. లక్ష్మణ్ గారు, నందారెడ్డి గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు వాయిస్ వినిపిస్తుందా? ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్దగా దిగ్గులు పెట్టాయి, వ్యతిరేకించారు. అసలు ఆ బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి ముఖాన కొట్టారు. అంటే ఏంటి అసలు ఏ దారిలో వెళ్తున్నాము? అందులో ఏమైనా లోపాలున్నా, లేకపోతే అది కరెక్ట్ కాకపోయినా దాని మీద చర్చ జరపవచ్చు. అప్పుడే బిల్లు పాస్ కాల ఇంట్రడ్యూస్ చేశారు, చర్చ జరుగుతుంది దాని మీద. అది పద్ధతి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మాట ప్రశ్న అడుగుతాను. ఒక ప్రధానమంత్రి బాధ్యతలో ఉండి, ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏదైనా కేసులు రిజిస్టర్ అయితే, వాళ్ళు అరెస్ట్ అయితే, జైల్లో కూర్చొని నేను ముఖ్యమంత్రిగానే ఉంటాను, జైల్లో కూర్చొని ప్రధానమంత్రిగానే ఉంటాను అంటే సిగ్గుచేటు కదా అది వీళ్ళకు, రాజకీయ నాయకులకి. ఏ విధంగా నువ్వు జైల్లో కూర్చుంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక ప్రధానమంత్రిగా రేపు కేసు బుక్ అయితే జైల్లో ఎట్లా కూర్చుంటాను, నేను రిజైన్ చేయనంటాడా? ఏం నైతిక విలువలు పాటిస్తున్నట్టు రాజకీయ పార్టీలని ఇవాళ? అది వద్దు, మంచిది కాదు. మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు జైలుకి వెళ్తే మీరు రిజైన్ చేసేయండి, మీ పదవి పోగొట్టుకోండి, ఆయన ఇంట్లో జైల్లో కూర్చోండి అని చెప్తారు. ఇప్పుడు ఈ క్రేజ్ తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఏంటి, అది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి పదవులు ఇవి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నో ఎగ్జిక్యూటివ్ పవర్స్. వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు. సో వాళ్ళ పదవులు పోగొట్టే అధికారం రాజ్యాంగం రకరకాలుగా పేర్కొంది, ఏ కారణాల వల్ల తొలగించవచ్చని. దాన్ని వైలేట్ చేయడానికి వీళ్ళే. ప్రజలను ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోలే, ముఖ్యమంత్రిని శాసనసభ్యులు ఎన్నుకున్నారు, పార్లమెంట్ మెంబర్లు ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు. ఇది దాని మీద చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఖచ్చితంగా ఇలా కేజ్రీవాల్ చేసి ఎంత తప్పండి, చిన్న విషయం అది. అంటే
అంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి అలాంటి అంటే అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని వాళ్ళు ఊహించుంటారు. అసలు కళల్లో కూడా ఊహించారు వాళ్ళు ఇలాంటి వెద పనులు చేస్తారు ఇళ్ళని. అలాంటి వెద పనులు చేసి జైలు పాలైపోయి మళ్ళా నేను నా ముఖ్యమంత్రిగా నేను అలాగే జైలు కూర్చుంటానంటే సిగ్గుచెట్టు కాదది. ప్రజల్ని ఓట్లు వేసిన వాళ్ళని ప్రజల్ని అగౌరవపరిచినట్టు కాదా? ఏమైపోతుంది? రాజీనామా కూర్చో మళ్ళీ బయటకు వచ్చి సిగ్గుచేయడం అదే చేశాడు కదా, బయటకు వచ్చాడు మళ్ళీ తీసుకున్నాడు. నీకు అంత అభద్రత భావం ఎందుకు నీకు? ఇది ఖచ్చితంగా ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా అందులో ఉంటారు. అన్ని పార్టీలు ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఈ యొక్క నీతి నిజాయితీ తులసిరెడ్డి గారు ఇద్దరు నాయకులు ఎగ్జాంపుల్ చెప్పారు. చిన్న విషయాలకు రాజీనామా చేశారు వాళ్ళు. అలాంటి పరిస్థితి వాళ్ళు ఉంటే ఓరి నాయనో సంవత్సరం పైన జైల్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా? 10 నెలలు జైలు ఉండాయన ముఖ్యమంత్రి అయ్యాడా లేదా? ఓట్లు వేసాడా లేదా? ఎన్ని కేసులు నడుస్తున్నాయి కోర్టులో? 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కేసులు నడుస్తుంటే అలాంటి నాయకులు ఎన్నుకునే రాజ్యాంగం అవసరం అంటే ఈ దేశానికి? అలాంటి నాయకులు ఎన్నుకోవడానికి అవసరమా ఈ దేశానికి? రాజ్యాంగం మార్పు చేయక్కర్లేదా? చేసి తిరగాలి. అది ఎవరన్నా కానీ ఇక్కడ బీజేపీలో అలాంటి వారు ఉన్నా కూడా ఖచ్చితంగా తప్పే. ఇది ఏమైపోతున్నదంటే రాజ్యాంగంలో రోజులు చూసుకుని అరే వ్యాపారాలు చేసుకుంటారు. చూడండి ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతిపక్షాలు బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి చోట ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, కాబట్టి ఇలాగే కుట్రపూరితంగా ఇరికించి పదవిలో నుంచి తొలగించేటువంటి అవకాశం లేదా అంటున్నారు. ఏంటండి ఏం ఆధారం లేకుండానే ఈడీ కేసు బుక్ అయితే కోర్టు ఊరుకుంటారే, వెంటనే బయట పొమ్మంటది. తమాషానా ఏమన్నా? ఈడీలు తమాషా చేస్తారా, సిబిఐలు తమాషా చేస్తారా? అలా పెట్టిన కేసుల్లో బయటకు చేరలేదా? డిమాండ్ కూడా పంపలేదు, చాలా కేసుల్లో వెళ్ళిపోమన్నారు. మరి మీకు కోర్టులో వాడు రిమాండ్ రిపోర్ట్ లో అరెస్ట్ చూపించే రిమాండ్ రిపోర్ట్ లో ఏం ఆధారాలు లేకుండా ఈయన మీద అనుమానం ఉంది అని అరెస్ట్ చేస్తే కోర్టు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటే మర్డర్ కేసు ఏమన్నా అనుమానం ఉంటే ఒప్పుకోవడానికి? ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఖచ్చితంగా కొంత ఎవిడెన్స్ ఉంటే తప్ప కోర్టు అంగీకరించదు. ఇక్కడ ఊరికే లాజిక్ మాట్లాడడానికి మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీలు. ఎందుకు మాట్లాడతారు అలా? వాళ్ళ ఆత్మహత్య లేదా? ఎవరేం చేసింది? మా ఊళ్ళో ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, ఏమీ లేవనా పట్టాలు కూడా లేకుండా వచ్చి పొద్దుటూరుకు వచ్చి చేరిపోయి ఇవాళ చూడిపోయి ఎంత ఆస్తి ఉన్నాయంటే కదా. ఎలా వచ్చింది 5 నెలలలో? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా మంది ఉన్నారు అట్లా. మా ఊరు కాబట్టి చెప్తాను. ఎలా వచ్చింది చెప్పండి. మరి ఇట్లా సరే ఇంకా పెద్ద నాయకుల గురించి అంటే నేను చాలా చెప్తా. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు తక్కువ కాదు, లేకపోతే ఇంకా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా లేకపోతే సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా తక్కువే కాదు. అందరూ అదే దారి వ్యాపారాలకు. ఎప్పుడైతే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ వచ్చి పార్టీలలో చేరిపోతున్నారో అప్పుడు నీతి నియమాలు పక్కకు పోతున్నవి. రాను రాజకీయ నాయకుల యొక్క విలువలు తగ్గిపోతూ వస్తున్నాయి. అవసరానికి డబ్బులు సంపాదించడం వేరు, అవసరాలకు మించి సంపాదించడం వేరు. ఏమి మడి కట్టుకొని పోతారండి? ఈ జీవితం ఎప్పుడు ఉంటాడో తెలియదు. తులసిరెడ్డి గారు ఈ నిమిషం ఉండొచ్చు, 2 నిమిషాలు పోవచ్చు. నేను ఈ నిమిషం ఉండొచ్చు, 2 నిమిషాలు పోవచ్చు. ఎవరు చెప్తారో మాట్లాడడం మనం పోవచ్చు. నువ్వు వేల కోట్లు సంపాదించాలనే ఆలోచన రాజకీయ నాయకులు వచ్చిందంటే ఏం చెప్పాలి చెప్పి ఏం చేసుకుంటారండి? అది అంత నాకు అర్థం కాదు. లక్ష్మణ్ గారు, ఓకే. తులసిరెడ్డి గారు, అంటే ఇక మీదట కేంద్ర మంత్రుల్ని తొలగించేటువంటి బాధ్యత ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రుల్ని ఉద్వాసన పలికేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కొంతవరకు తప్పుతుంది అనుకోవాలా ఇలాంటి చట్టాల వల్ల? అసలు అవసరమే ఉండదు కదా. మంత్రులు తొలగించాలనుకుంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తొలగిస్తారు. సమస్యల్లా వచ్చేసి ముఖ్యమంత్రి గారినే వస్తుంది. ప్రధానమంత్రిని వచ్చేసేసి జైల్లో పెట్టే పరిస్థితి ఉండదు. అది ఎక్స్ట్రీమ్ అబ్నార్మల్. కేంద్ర మంత్రులు వచ్చేసి ఒక రకంగా అవినీతి ఆరోపణలు ఒకటి వస్తే ఆటోమేటిక్ గా 5 years పైన శిక్ష పడే సెక్షన్లు ఉంటేనే అది ఆటోమేటిక్ వచ్చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తొలగించే అవకాశం ఉంటుంది. మళ్ళా దాని నుండి శిక్ష తప్పినాక అది తీసుకోవచ్చు. ఇక్కడ
అది ప్రధానమంత్రికి ఉంటుంది ఆ పవర్, అది ఆటోమేటిక్ గా వస్తుంది. సమస్యల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులకు వచ్చేసి జనరల్ గా వచ్చేసి సిబిఐ, ఈడీ, రాష్ట్ర మంత్రులకు కూడా మళ్ళీ అగైన్ సీఎం అనుకుంటే ఎప్పుడైనా తీసేయచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి సిబిఐ గానీ, ఈడీ గానీ, ఐటీ గానీ అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే కొంత చేసి ఏమైనా చేస్తున్నామని చెప్పేసి ఇందులో అశ్విన్ గారు చెప్పినట్టు ఏమి కోర్టు ఉన్నాయి కదా, కేసు పెడతానే వచ్చేసి పోయి లోపల వేసేస్తారా? కేసు పెడతానే అయినా కానీ వచ్చేసి 5 years పైన పడే సెక్షన్స్ ఉన్నాయనుకోండి, 30 days కూడా రాలేదు. 30 days లోపల ఇంత ముందు చెప్పినట్టు సంజీవ్ రెడ్డి గాంటి లాంటి వ్యక్తులు కేవలము అరెస్ట్ లేదు, ఏమీ లేకుండానే ఒక మాటకే చేశారు. మీరు వచ్చేసి జైల్లో ఉండి పరిపాలించాలనే దుగ్ధ ఎందుకు నాకు అర్థం కాలే. మీరు వచ్చేసి బెయిల్ మీద రండి, శిక్ష వరకు కన్విక్షన్ వరకు అవసరం లేదు, కోర్టు ట్రయల్ అయిపోయి అప్పటి వరకు అవసరం లే. మీరు 30 రోజులు దాటింది, 30 రోజులు పోతుంది, మళ్ళీ 40 రోజులకు వచ్చేసి మీకు బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మీ శాసనసభ్యత్వం ఎక్కడ పోదు, మీ పార్లమెంట్ సభ్యత్వం ఎక్కడ పోదు. మీరు జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండరు అంతే. మీరు వచ్చేసి ఎంపీగా ఉంటారు, ఎమ్మెల్యేగా ఉంటారు, ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ఎంపీగా ఉంటాడు, ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేగా ఉంటారు. అది అయిపోతానే 30 రోజుల లోపల మీరే చేయాలి యాక్చువల్ గా నీతి ఉంటే గన. ఇప్పుడు అద్వానీ గారు వచ్చేసి ఒక మాట మీద నాకు మళ్ళా కడిగిన ముత్యంలా వచ్చినప్పుడు వస్తారని చెప్పేసి రాజీనామా చేసే ఆరోపణ వస్తానే. కాబట్టి ఆ విధంగా అంతే తప్పన చేసి ఏమి కోర్టులో నుండి జైల్లో నుండి పరిపాలించాలనే అంత ఆతృత ఏమి మీ పార్టీ వాడిని వేరే వాడిని పెడతారు మీరు జైల్లో ఉన్నప్పుడు. తర్వాత మీరు బయటకు వచ్చినాక మళ్ళీ మీరే తీసుకుంటారు. ఇప్పుడు హేమంత్ సోరెన్ అదే చేసింది, ఏం దాన్ని పట్టుకుని అంత ఊరాడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇదేం పెద్ద దీని గురించి ఏదో ఆకాశము భూమి బద్దలైపోతాయి, ఇది కేవలం వచ్చి కేజ్రీవాల్ వల్ల వచ్చింది. రెండవది తమిళనాడులో ఈయనేమో స్టాలిన్ ఏమో బాలాజీని శాఖలు తీసేశాడు కానీ మంత్రిగా కొనసాగిస్తున్నాడు జైల్లో ఉండి. దాన్ని గవర్నర్ రవి వచ్చేసి అతను శాసనసభ్యులుగా కొనసాగిస్తాడు కానీ మంత్రి పదవిగా ఉండడానికి లేదని చెప్పాడు. ఆయన డిస్మిస్ చేసే ఈయన ఒప్పుకోలే నా ప్రెరిగేటివ్ అని. ఆడ సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం కోసము ఇది వచ్చింది తప్ప ఇంకా మిగతాది ఏమి కాదని నా అభిప్రాయం. కాబట్టి దీని గురించి ఏదో జాతీయ పార్టీ ఎలాగో మీరు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదా ఇలాంటి చట్టాలు? ఈ అవసరం ఏమీ లేదంటే దీంట్లో వచ్చేసి మంత్రులు తొలగించే అధికారము ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆరోపణలు వస్తే దానికి ఏం చట్టం కూడా అవసరం లేదు. మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు లేకుంటే నేర ఆరోపణలు హత్య వచ్చిన ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి తొలగిస్తాడు. అదేవిధంగా కేంద్ర మంత్రి మీద వచ్చి ప్రైమ్ మినిస్టర్ తొలగిస్తాడు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ మీద వచ్చేసి కేసులు పెట్టేది ఉండదు. వచ్చేదా చీఫ్ మినిస్టర్ మీద అవకాశం ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమైన రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు ఉంటే దాని మీద అగైన్ కోర్టులు ఉన్నాయి. ఇవి అవినీతి ఆరోపణ వస్తేనే వచ్చేసి 30 రోజుల వరకు ఈ లోపల బెయిల్ వస్తే 30 రోజుల లోపల 5 years లోపల అయితే ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుంది. 5 years లోపల సెక్షన్స్ అయితే 30 రోజుల లోపల ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుంది. 5 years పైన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసి నువ్వు రాజీనామా చేసి మీ పార్టీ వారిని ఇంకొకరిని ముఖ్యమంత్రి పెడతావు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మీద వచ్చేసి మోడీ ఖర్చు సాధింపు చేశారనుకున్నాం. ఆయన దగ్గర వచ్చేసి ఆయనే రాజీనామా చేస్తాడు. జనరల్ గా చేసి నేను నిరూపించుకుంటా అంటాడు. ఈ లోపల వచ్చేసి ఆ లోకేష్ ఇంకోరు ముఖ్యమంత్రిగా చేస్తారు. లేదా ఆయన 30 రోజుల లోపల బెయిల్ ప్రయత్నం చేసి వస్తాడు. లేదా రాలేదనుకోండి 31వ రోజు వచ్చేసి ఆయన చేరుకుని ఆటోమేటిక్ గా పోతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళు పెడతారు. 40 రోజులు వచ్చేసి వరకు మాత్రమే వారు పదవిలో ఉండరు. అదే ప్రధానమైనటువంటి సారాంశం. కేవలం వారు జైల్లో ఉన్నటువంటి 30 రోజుల్లో మాత్రమే పదవిలో ఉండరు. అదే నాకు బిల్లులో కీలకమైనటువంటి అంశం. అంతే, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన మసతు భిన్నమైనటువంటి వర్షన్ వస్తుంది. లేదు దీనికి ట్రయల్ అయిపోయి శిక్ష వరకు ఉండాల్సిన అవసరం లే. ఓన్లీ జైల్లో ఉన్నప్పుడు దర్శాలంతే. కాంగ్రెస్ పార్టీ బిల్లుని స్వాగతిస్తున్నట్లా వ్యతిరేకిస్తున్నట్లా ఇక్కడ ఇంకా నేను చూడలేదు. నేను వ్యక్తిగతంగా వచ్చి చెప్తున్నాను, దీంట్లో కాంగ్రెస్ పార్టీ పరంగా అనేది రావద్దు. నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను చూడలేదు కాబట్టి తెలియదు. నేను నా వ్యక్తిగతంగా బిల్లు చదివినప్పుడు నాకు అనిపించింది. కాబట్టి ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, నందారెడ్డి గారు తులసిరెడ్డి గారు కూడా వ్యక్తిగతం దానికి సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు స్వాగతిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే
ఒకవేళ 30 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారాలు చేసి మళ్ళీ 30 రోజులు లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ప్రమాణ స్వీకారాలు అంటే మంత్రివర్గంలో సభ్యుడైన తర్వాత 6 నెలలలోపు చట్టసభలకు ఎన్నిక కాకపోతే రాజీనామా చేసి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 6 నెలల్లో రాజీనామా చేసి ఈ ప్రాసెస్ పరంపర కొనసాగదా? ఆ లోపం ఎక్కడ కనిపించదా? లేదా ఆ లోపాన్ని కప్పిపుచ్చేటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? మీకు వాయిస్ వస్తుందా బ్రదర్? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి నందారెడ్డి గారు. నేనేమంటున్నా, ఇందాక తులసిరెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ నిజంగా గిట్ట చాలా మంచి విశ్లేషణ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలతోటి సంబంధం లేదు బ్రదర్. మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేశము, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి, మన చట్టాలను మనం గౌరవించుకోవాలి, మన ప్రజలను మనము పాలించుకోవడానికి మాత్రమే మనం చట్టాలు చేసుకున్నాము. ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఒక లొసుగులను సరిదిద్దుతున్నాం తప్ప కేవలం కొత్తగా చట్టాలు చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఒక లొసుగులను సరిదిద్దుకోలేకపోతే జరుగుతున్నటువంటి ఒక నష్టాలను పూడ్చలేనటువంటి ఒక పరిస్థితికి భారత ప్రజలు ఎగబాకేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. గతంలో మనం ఏమనుకుంటుంటే కేవలం అవినీతి అనుకుంటే ప్రభుత్వ అధికారులు మాత్రమే విఆర్ఓలో, విఏఓలో, లేకపోతే ఎంఆర్ఓలో, ఎస్ఐలో, సిఐలో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు మాత్రమే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు మాత్రమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా గీట ఈ చట్టాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నా అంటే అసలు గ్రామాలలో నుండి గీట పట్టణాల వరకు గీట ఈ రోజు మొత్తం వ్యాపార సామ్రాజ్యం రాజకీయాలలో ఇంటర్ఫేల్ అయిపోయిన తర్వాత మారుమూలు గ్రామాలలో ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్ గెలవాలన్నా ₹1 కోటి ఖర్చు పెట్టేటటువంటి ఒక పరిస్థితి దేశంలో దాపురించింది. ఇది దరిద్రమైనటువంటి ఒక విషయము, చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఇట ఇది విడ్డూరమైనటువంటి ఒక విషయం. అంటే రాజకీయ నాయకుల ఆరోపణల మీద, అవినీతి ఆరోపణల మీద ఎలాంటి ఎంక్వైరీలే లేవు కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వ అధికారుల కన్నా రాజకీయ నాయకుల వీరంగాలు ఎక్కువైపోయినాయి. కావున రాజకీయ నాయకులు ఏదైనా నేరం చేస్తే గిట్ట కట్టడి చేయడానికే చట్టం చేసారు తప్ప ఇది రాజకీయ నాయకులలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసమో, లేకపోతే ప్రాంతీయ పార్టీల కోసమో, లేదు అనుకుంటే కేంద్ర పాలిత ప్రాంతాల కోసమో, జమ్మూ కాశ్మీర్ కోసమో కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాలన్నింటినీ గౌరవిస్తూ, ఉదాహరణకు మనం ఒక చిన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎంతసేపటికి ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ ఈడీ దాడి చేయొద్దని, ఐటీ దాడి చేయొద్దని, లేదు అనుకుంటే సిబిఐ దాడి చేయొద్దని, ఇట్లా దాడులు చేయొద్దనే చెప్తారు రాజకీయ నాయకులు తప్ప ఎప్పుడన్నా మేము అవినీతి పరులం కాము, మా రాజకీయ పార్టీలో అవినీతి పరులు లేరు, మా రాజకీయం నిజంగానే స్వచ్ఛందంగా ఉన్నదని ఎవరన్నా వ్యక్తిగతంగా బయటకు వచ్చి మాకు ఎలాంటి అవినీతి ఆరోపణ లేదు, ఎలాంటి దాడులైనా మా మీద చేసుకోండి, మేము ఎలాంటి అవినీతి చేయలేము అని ఎప్పుడన్నా రాజకీయ నాయకులు చెప్పంగా మీరు చూసినారా? అంటే దాని అర్థం ఏంది? మేము అవినీతి చేస్తాం కానీ మా మీద ఐటీ దాడులు చేయొద్దు, ఈడీ దాడులు చేయొద్దు, సిబిఐ దాడులు చేయొద్దు. మేము ఎన్ని అవినీతులు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, మేము ఎంత సంపద కూడబెట్టుకున్నా మమ్మల్ని ఎవరు అడగద్దు అనేటటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక స్థితిలో మన దేశ రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలలో ఈ చట్టం అవసరము. దీన్ని నేను నిజంగా గిట్ట గౌరవిస్తున్నా, దీన్ని అభినందించాల్సిన ఒక అవసరం ఉన్నది. నిజంగా తోటి మిత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా విశ్లేషణ చేస్తారు. అంటే ఈ సబ్జెక్టు మీద నాకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ లేదని నేను అనుకుంటున్నా. నాకన్నా తులసిరెడ్డి అన్నగారే చాలా బాగా చెప్పగలుగుతున్నారు దీని మీద. రైట్. నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో దీనిలో నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అనేది కార్యనిర్వాహక శాఖలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రుల్లో వచ్చేటువంటి అవకాశం ఉందా ఆ సమయంలో? కాబట్టి వాళ్ళకున్న అప్పటి ఉన్నటువంటి ఆలోచన మేరకు దాన్ని రూపొందించారు. కాలక్రమేణా మరి చాలా సార్లు ఇందిరాగాంధీ టైంలో కూడా రాజ్యాంగంలో మార్పు సవరణలు ఆమోదించారు. నెహ్రూ టైంలో కూడా కొన్ని ఆమోదించారు. జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం ఆమోదించుకొని కనీసం ప్రజల్లో అరే తప్పు చేస్తే కనుక ఈ తప్పు చేసిన పక్కన ఉండాల్సిందే అనేటువంటి అభిప్రాయం రాకపోతే ఎట్లా, ఏ విధంగా చెప్పండి, ఏ విధంగా డిస్క్వాలిఫై చేయాలి కదా? ఒక కేసులో నువ్వు అరెస్ట్ అయ్యినప్పుడు విత్ ఎవిడెన్స్ తో నువ్వు అరెస్ట్ అయ్యి లోపల 6 నెలలో, సంవత్సరమో జైల్లో ఎన్నికల పోటీ చేస్తున్నాడు. ఏ విధంగా నైతిక విలువలు ఉంటాయి అక్కడ? చట్టంలో లూపోలు ఉంది కాబట్టి ఆ చట్టం అది కూడా మారాలి. అది మారితే ఏమైపోతుందంటే ఈ అక్రమాలు చేసే వాళ్ళందరూ అయ్యా ఈ రాజకీయాలు మాకుద్దని తప్పుకుంటారు. లక్ష్మణ్ గారు మనతో పాటుగా ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి.
నమస్తే అండి, నమస్తే, చెప్పండి. ఎలా చూడొచ్చు అంటారు ఈ రోజు తీసుకొచ్చినటువంటి బిల్లులో లోపాలు ఉన్నాయనేటువంటి ఒకవైపు విపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన, ఏమంటారు? బిల్లును ఎలా సమర్థిస్తారు మీరు? బిల్లుని అయితే భారతదేశంలో 140 కోట్ల మంది సమర్థించాల్సిందే. దానివల్ల పెద్ద ఏమైనా సవరణలు చేసుకోవాల్సి ఉండొచ్చు, ఏమైనా చెక్ చేస్తుంటే. దాంట్లో పెద్దగా ఏముందండి, జైలుకి ఏముండదు. జైలు రాజ్యాంగ నిర్మాతలు ఇంత దరిద్రంగా తయారవుతుంది ఊహించలేదు. చిన్న చిన్న సంఘటనలకి అప్పుడున్న స్వాతంత్రం వచ్చిన కొత్తలో నాయకులు ఉండేవాళ్ళు. స్వాతంత్రం గురించి ఏ రకంగా వాళ్ళు ఎన్ని కోల్పోయారో అన్ని తెలుసున్న నాయకులు ఉండేవాళ్ళు కాబట్టి కొద్దిగా నైతిక విలువలకు కట్టుబడి ఉండేవాళ్ళండి. దాని రోజు రోజుకు మారుతున్న రాజకీయాల దృష్ట్యా ఈరోజు మరీ ఎంత దుర్మార్గమైన పరిస్థితికి వెళ్ళిందంటే రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ క్లియర్గా ఏంటంటే ప్రధానమంత్రి నుంచి సామాన్య కౌన్సిలర్ కావచ్చు, వార్డు మెంబర్ వరకు కూడా అంటే ఏ రకంగా జైళ్ళకి వెళ్ళి కూడా పరిపాలన చేసే రోజులు అట్లాంటి వస్తే రాజ్యాంగ నిర్మాతలు ఆత్మలకు అవమానకరంగా ఉంటుంది, ఆత్మ క్షోభిస్తుంది. స్వతంత్ర సమరయోధుల ఆత్మలు, స్వతంత్ర వీరులు, ఈ స్వేచ్ఛ కోసం లక్షలాది మంది భారతదేశానికి నుంచి స్వాతంత్రం ఆత్మార్పణ చేసిన సమరయోధులకు ఒక ఆత్మక్షోభ ఉండదు కాబట్టి దాన్ని సవరణ చేస్తున్నారు. అంటే ఏదన్నా శిక్ష పడితే జైలు ఉన్నప్పుడు పరిపాలన చేయకుండా మళ్ళీ జైలుకి వెళ్ళి నిజాయితీ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మంత్రి పదవి తిరిగి ప్రధానమంత్రి పదవి, దాని తప్పేంటండి? దాని తప్పేం కనబడలేదు. అదేవిధంగా తమిళనాడులో మంత్రి బాలాజీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రెండే ప్రధాన ఎజెండాగా, ఈ రెండే ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకొని మాత్రమే ఈ బిల్లుని దోహదపడింది, ఈ బిల్లుని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అంటున్నారు. దాని మీద ఏమంటారు? ఎవరో కేజ్రీవాల్ లాంటి వ్యక్తుల గురించి ప్రజాస్వామ్యం లేదండి. ఈ దేశం బాగా అపూర్వమైనదండి. ఏంటండి మేము ఆఫ్టర్ ఆల్ కేజ్రీవాల్, ఏంటి ఆఫ్టర్ ఆల్ రాకేష్ రెడ్డి, ఏంటి మేము? రాకేష్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్ లక్ష్మణ్ గారు, ఈ బిల్లు వల్ల పూర్తి స్థాయిలో నిజంగా ప్రజాప్రతినిధులను ఒక కడిగిన మృత్యంగా ప్రజలు చూసుకోబోతున్నారంటారా? లక్ష్మణ్ గారు చెప్పండి. నిజంగా ప్రజాప్రతినిధులను తాము ఎన్నుకున్నటువంటి రాష్ట్ర కేంద్రంలో పరిపాలిస్తూ పదవులు అనుభవిస్తున్నటువంటి మంత్రులను ఒక కడిగిన మృత్యంగా వాళ్ళ ప్రజలు చూసుకునేటువంటి అవకాశం ఈ బిల్లు ద్వారా కల్పించబడుతుందంటారా? ఇది తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది తాత్కాలికం. ముందు ఇది ప్రవేశపెట్టి ఇది ఆమోదించి తర్వాత మిగతా అన్ని అంశాల మీద కూడా బిల్లులు రాగలిగితే గనక అప్పుడు ప్రజలు సంతోషపడతారు. లేకపోతే ఇప్పుడు ఏముంది, మళ్ళీ పెట్టుకోతారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ పెట్టుకోతారు, మళ్ళీ మంత్రి అవుతాడు. ప్రజలు ఎందుకు ఆమోదిస్తారు? అరే పోయాడు మళ్ళీ వచ్చాడు అయ్యాడు కదా అంటారు కదా. అది ఒక ఆటలాగా ఉంది కదా. అలా కాదు, క్వాలిఫై అయిపోయి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అసలు పార్టీలు కూడా టికెట్లు కూడా ఇవ్వని పరిస్థితి రావాలి. ఒక క్రిమినల్ కి పార్టీలు టికెట్లు ఎలా ఇస్తాయండి నాకు అర్థం కాలే. ఒక ఈడీ కేసులు నడుస్తున్నాయి, సిబిఐ కేసులు నడుస్తాయి. మళ్ళీ మామూలు చిన్న అమౌంట్లు కాదు, 100 కోట్లు దుర్వినియోగం చేశారని సిబిఐ ఈడీ కేసులు నడుస్తుంటే వాళ్ళకి పార్టీ టికెట్లు ఇస్తాయి, వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తారు. ఏం చెప్పాలా మనం చెప్పండి. మరి రాజ్యాంగం ఎలా ఉండింది, దాన్ని మార్పు చేసుకోవాలా లేదా? అంటే క్లీన్ గా ఉండేవాళ్ళు రావాలా లేదా? చట్టసభల్లోకి వస్తేనే కదా పరిపాలన సజావుగా జరుగుతుంది. ఇప్పుడు పాలకులు ఎలా ఉంటే కింది వాళ్ళు అలాగే ఉంటారు. మంత్రి అవినీతి పరుడు అయితే మంత్రి కింద పనిచేసే పిఏ దగ్గర నుంచి అందరూ అవినీతి పరులే ఉంటారు, తయారవుతారు, వచ్చి చేస్తారు దగ్గరికి. ఒక ఎమ్మెల్యే పిఏ 100 కోట్లు సంపాదించాడట గత గవర్నమెంట్ లో. నేను ఒక విలేజ్ కి సర్వేకి వెళ్తే ఎలక్షన్ ముందు ఆ ఊరోళ్ళు మొత్తుకొని చెప్తున్నారు, మా ఊళ్ళో కూడా వచ్చి భూములు లాక్కున్నాడు, వాడు తక్కువ డబ్బుకి ఇచ్చి రాయించుకున్నాడు. 100 కోట్లు సంపాదిస్తే ఎమ్మెల్యే ఎన్ని కోట్లు సంపాదించాడు చెప్పండి. మరి ఇదే ఆ వ్యవస్థ అంటే? ఇది చూడడానికేనా మనం ఉండేది? కాదు కదా. మరి ప్రజలు తిరుగుబాటు అనేది ఇక్కడ మనకు ఆ సంప్రదాయం లేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నారు. కానీ రాజకీయ నాయకులు అదే యమన్లో ఇతర చూస్తున్నాం కదా మనం, యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో అలాంటి ప్రదేశాల్లో నడుస్తాయా? మన సింగపూర్ లో ఒక చిన్న తప్పు చేయమను ఏం జరుగుతుందో, గల్ఫ్ కంట్రీస్ లో వచ్చిన తప్పు చేయమని ఏం జరుగుతుందో. మరి ఇక్కడ అలా ఉంది ప్రజాస్వామ్యము. దాన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాలక్రమేణా. లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోతుంది, వాడు ప్లాన్ చేస్తాడు, అమ్మో నేను కూడా రాజకీయాలకు వెళ్తే
చాలా షార్ట్ పీరియడ్ లో నేను 100 కోట్లు సంపాదించుకొని వాడు ప్లాన్ చేసుకొని కులం అయ్యి అడ్డం పెట్టుకొని దూరుతాడు. యువతకు అదే సందేశం ఇచ్చేది, అరే నువ్వు కూడా డబ్బు సంపాదించుకో. మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, సంపాదించాలకు మళ్ళీ కొడుకులు ఎమ్మెల్యేలు చేస్తారు, కొడుకులు రాజకీయాలకు తెస్తారు, భార్యలను రాజకీయాలకు తెస్తారు. అసలు ఏమి చదువు రాకపోయినా రాజకీయం తెలియనటువంటి వాళ్ళని కూడా రాజకీయాలు తీసుకొస్తారు. మన కంట్రోల్లోనే ఉండాలా ఈ నియోజకవర్గం అని. ఎంతవరకు ఇవన్నీ కరెక్టు? ఇవన్నీ సిస్టమ్ రాకపోతే ఎలా ఎన్నికల రిఫార్మ్స్ రావాలి. ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలుగా ఎన్నికల రిఫార్మ్స్ ను కమిటీ వేసింది, వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. కానీ 7 సంవత్సరాలు అయిపోయింది, దాని సంగతి ఎత్తడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైంది ఇట్లాంటి వాళ్ళకి కూడా అదే అవసరం కాదు. ఏం చెప్పాలి ఇంకా మనం? అటు తీయండి బయటికి, మొత్తం సంస్కరణలు పెట్టండి, ఏం గెలుస్తారో ఓడతారో. ఎందుకండి ఓడితే ఒకసారి ఓడిపోతారు, ఏంటి నష్టం దానివల్ల? సమాజం బాగుపడుతుంది కదా. మీకు ఇక్కడ పవర్ ఉంది మీ చేతులు. ఇప్పుడంటే మీరు ఎవరో డిపెండ్ అయి ఉన్నారు వేరే ప్రాంతీయ పార్టీల మీద. గత గవర్నమెంట్ లో ఫుల్ పవర్ ఉంటుంది మీ దగ్గర. మీరు ఎన్ని సమస్యలు తీసుకురాలేదే మరి? ఈడీ కేసుల్లో కోర్టులు చుట్టూ తిరిగే వాళ్ళని కూడా వేరే పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీలు చేర్చుకుంటారు. కరెక్ట్? అది ఇది పోవాలి, ఈ సిస్టమ్ అంతా పోవాలి. ఈ రాబోయే జనరేషన్ కు ఎవడన్నా నిజాయితో అదే ప్రజాసేవ నిజంగా చేద్దాము, కష్టపడి పని చేద్దాము, ప్రజలకు న్యాయం చేద్దాము అని చెప్పి వచ్చేవాడు రాజకీయాలకు రాకుండా పోతున్నాడు. దీని దెబ్బకు భయపడిపోయి 5 కోట్లు 10 కోట్లు లక్ష్మణ్ గారు డిస్కషన్ చేద్దాం మనం. తులసిరెడ్డి గారు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం, రాజ్యాంగ సమీక్ష కమిషన్స్ వేసుకోవడం జరిగింది, వెంకటాచలయ్య కమిషన్ వేయడం జరిగింది, పూర్తి స్థాయిలో రాజ్యాంగంలో అవసరమైనటువంటి మార్పులు చేసుకోవాలనేటువంటి భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లా కమిషన్స్ వేసుకోవడం జరిగింది. అంటే కాలానికి అనుగుణంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు అనేటువంటి అంశంలో కూడా మార్పులు అవసరం అంటారా? ఈ బిల్లును చూసిన తర్వాత అది అర్థమవుతుందే మనం? ఇది 130వ రాజ్యాంగ సవరణ. ఇంతవరకు వచ్చేసి 129 రాజ్యాంగ సవరణ చేశాం కాబట్టి ఈ 130ది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 75 కింద ద ప్రైమ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ ద అదర్ మినిస్టర్స్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ అడ్వైజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆ విధంగా 75 కింద క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 పెట్టారు. క్లాస్ 5 ఏముంది? ఏ మినిస్టర్ who for any period of 6 consecutive months is not a member of either house of parliament shall at the expiration of that period cease to be minister. ఈ 5 తర్వాత 5A పెడుతున్నారు. 5A ఏమంటే జైల్లో ఉండగా ప్రధానమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, రాష్ట్ర మంత్రులు గాని జైల్లో నుండి పరిపాలించకూడదు. దర్శాలు అంతే. జైలు బయటకు వస్తే వాళ్ళు కావచ్చు. కాబట్టి ఇది వెరీ సింపుల్ అంతే. జైల్లో ఉన్నప్పుడు జైలు నుండి వచ్చేసి పరిపాలన చేయకూడదు. లల్లూ ప్రసాద్ యాదవ్ అందుకే ఆయన బయటకు వచ్చేసి రబ్డిదేవిని వాళ్ళ భార్యను పెట్టాడు. జైలుతో వచ్చేసి పన్నీర్సెల్వం పెట్టింది. జార్ఖండ్ లో వచ్చేసి హేమంత్ సోరెన్ వేరే వాళ్ళని పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు పరిపాలన ప్రైమ్ మినిస్టర్ గాని, కేంద్ర మంత్రి గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని చేయకూడదు. అంతే తప్ప వాళ్ళ ఎంపీ పదవి ఉంటుంది, ఎమ్మెల్యే పదవి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత 30 రోజులు దాటినాక 30 రోజులు పోతుంది. మళ్ళా 35వ రోజు వచ్చేసి వాళ్ళు బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే, ఆ మెజార్టీ శాసనసభ్యులు ఒప్పుకుంటే. కాబట్టి ఇది ఏదో ఓవరికి దీని గురించి చాలా ఎక్కువ ఊగిస్తున్నారు. ఏం లేదు. వచ్చేసి నీ చెప్పే కదా, కేజ్రీవాల్ వచ్చేసి ఆయన ఆ పదవిని అంటు పెట్టుకొని అది రాజ్యాంగంలో లేదు కాబట్టి ఆయన వచ్చేసి నాకు రాజ్యాంగంలో ఎక్కడుంది చూపించు, ఎందుకు కొనసాగిస్తా అని నైతిక విలువలు లేకుండా అక్కడనే ఉండి చేసిన దానికి గాను ఇది వచ్చింది తప్ప. అదేవిధంగా స్టాలిన్ వచ్చేసి అతని శాఖలు తీయడంతో పాటు మంత్రి పదవి కూడా తీసింటే ఈ సమస్య ఉత్పన్నది కాదు. శాఖలేమో తీసేశాడు, మంత్రిగా కొనసాగుతాడు, జైల్లో ఉంటాడంట. గవర్నర్ వచ్చేసి అతను ఎమ్మెల్యేగా కొనసాగుతాడు కానీ ఉంటాడు కానీ మంత్రి పదవి ఉండకూడదని గవర్నర్ కు స్టాలిన్ వచ్చేసి దాని నా ప్రెరగేటివ్, నేను ఎవరిని పెట్టుకోవాల్సింది అనే దాని మీద ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి రాజ్యాంగ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఈ సమస్య వచ్చింది తప్ప లేకుంటే 75 ఆర్టికల్ కు సబ్ క్లాస్ 5A వచ్చింది. కాబట్టి ఇది చాలా లిమిటెడ్ పర్పస్ ఇది. కాబట్టి దీనికి ఏదో మొత్తం వచ్చేసి ఏదో అయిపోయింది, మొత్తం ముఖ్యమంత్రి పదవులు ఎవరు గారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది వచ్చేసి బెయిల్ వచ్చిన మరుసటి రోజు, నీ పదవి పోయిన మరుసటి రోజు బెయిల్ వచ్చింది అనుకోండి, నీకు
మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కాబట్టి యూజువల్ గా రెడ్డి గారు కేవలం రాజ్యాంగబద్ధ పదవి అయినంత మాత్రాన్ని గవర్నర్ అనేటువంటి అంశాన్ని గవర్నర్ పదవిని కూడా ఈ బిల్లులో ఇంక్లూడ్ చేయలేదు అనుకోవచ్చా మనం? ఏమంటారు? గవర్నర్ పదవిని కూడా ఈ బిల్లులో పొందుపరచకపోవడానికి రాజ్యాంగబద్ధ పదవి కారణం అనుకోవచ్చా? గవర్నర్ దీనికి ఏం సంబంధం అంటే గవర్నర్ పరిపాలన చేస్తాం కదా, సంతకాలు పెట్టి. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి ఇవి వచ్చేసి లెజిస్లేటివ్ పదవులు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఒక మంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఆ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు ఫైల్స్ పోతా ఉంటాయి. అంటే ఫైల్స్ వచ్చేసి ఇంకా రోజు వచ్చేసి జైల్లో ఉంటే అడిగి పోయి పెట్టుకొని వస్తాడు. అలా ఏమి ఈ లోపల వచ్చేసి నాన్నాళ్ళు ఈ లోపల వేరే వాళ్ళని, మీ పార్టీ వాళ్ళే కదా ఉండేది బయట, మీ పార్టీ వాళ్ళనే ముఖ్యమంత్రిని చేస్తావు నువ్వు. ఈ లోపల కోర్టు ద్వారా బెయిల్ కు ట్రై చేసుకుంటావు. బెయిల్ వచ్చేసి కొద్ది వాళ్ళకి వస్తుంది. వచ్చిన తర్వాత మీ పార్టీ వాళ్ళతో మళ్ళీ సమావేశం, మళ్ళీ నువ్వే అవుతావు. జైల్లో ఉన్నప్పుడు నీ సంతకాల కోసం ఫైల్స్ రావాల్సిన అవసరం ఏమంతా గాడని చెప్పేది నాకు. అంత దుగ్ధేమి దానికోసం వచ్చేసి పెద్దగా అంతగా పని వచ్చేసి ఇంకా ఏమీ లేదు. దీంట్లో వచ్చేసి ఆకాశము భూమి బద్దలేదు, ఏమీ లేదు. ఊరికి దీని గురించి అనవసరంగా వచ్చేసి ఏదో రచ్చగా పని వచ్చేసి దీంట్లో ఏం లేదని నా అభిప్రాయం. ఇది నీతివంతులు అయితే, నైతికత ఉంటే ఆరోపణ వస్తానే రాజీనామా చేయాల. ఈవెన్ అరెస్ట్ అవసరం లే, జైలుకు పోవాల్సిన అవసరం లేకుండా సంజీవ్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆర్టీసీ బస్సుల జాతీయకరణ విషయంలో ఆయన ఏమి ఒక అది రాజకీయ నాయకునికి ఉండాల్సింది. అంతే తప్పనిచ్చేసి నీ మీద కేసు పెట్టినా, అరెస్ట్ చేసినా, జైలుకు పంపించినా నేను ఇంకా అంటి పెట్టుకొని ఉంటా అనేది కరెక్ట్ కాదు. నందారెడ్డి గారు, నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఒక హామీలు కానీ, రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఒక హామీలు కానీ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం బాయ్ సార్. నేనేమంటుంటా, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవైనా నెరవేర్చకపోతే వాళ్ళ మీద గిట్ట క్రిమినల్ కేసులు పెట్టి లోపలేసేటటువంటి ఒక రోజులు రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు కోరుకుంటున్నా అంటే, అరే నీ అమ్మ ఎవడు అధికారం ఇచ్చిండే? ప్రజలే అధికారం ఇచ్చినారు కదా. రైతాంగానికి యూరియా అందియలేనటువంటి యొక్క సోమరితనంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర ఇడకపోతే అసలు రైతులు ఎవరు? అసలు పల్లెటూర్లే పట్టుకొమ్మలు కదా. గ్రామాలను పాలించడం చేతగానటువంటి ఒక ప్రభుత్వాలు గిట్ట రాష్ట్రాలను, దేశాలను పాలిస్తుంటే ఇది ఎంత ప్రమాదకరమో మనం ఆలోచించాల్సిన ఒక అవసరం ఉన్నది. బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాలది కాదా? రైతులు గిట్ట పోయి విదేశాలకు పోయి కొనుకొచ్చుకుంటారా? వాళ్ళకు అందియాల్సిన, సక్రమంగా సమయానికి అందియాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వాలుగా నిర్లక్ష్యం చేస్తున్నాయి కదా. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? ప్రజలను బాధ్యులను చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఏమైనా సంక్షేమ పథకాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఒక ఏజ్ లిమిటేషన్ కానీ, లేదంటే ఒక కార్డు లిమిటేషన్ కానీ, ఆ లిమిటేషన్ ఆధారంగా ఇవ్వాలి. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ద్వారా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక సంక్షేమ ఫలాలు ఇచ్చే విధంగా ఈరోజు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ రాజకీయాలు నిజంగా ఇటీవలంగా కొనసాగద్దని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చినాడు. ధరణి తీసుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొన్ని లక్షల మంది పేద ప్రజల భూములు వాళ్ళ తాతమ్మలు సంపాదించినాయి, వాళ్ళ అమ్మా నాన్నలు సంపాదించినాయి, వాళ్ళు కాయా కష్టం సంపాదించి 5 గుంటలో 10 గుంటలో అద్దెక్రమో కొనుక్కుంటే వేరేటోళ్ళ పేర్ల మీద పడితే వాళ్ళ భూములు వాళ్ళకి చేసుకోవడానికి ఇప్పటికీ 6-7 సంవత్సరాలు అయిపోయింది. భూమాత తీసుకొచ్చినటువంటి ఒక కాంగ్రెస్ సాల్వ్ చేయలేకపోయింది. ఏం ప్రభుత్వాలండి? ప్రజల భూములు గుంజుకునే ప్రభుత్వాలను, ప్రజల భూములను రాజకీయ నాయకులకు గుంజు పెట్టేటటువంటి ఒక ప్రభుత్వాలను ఈ దేశంలో చూడాల్సి వస్తుంది. అరే ప్రజలకు ఏదైనా బాధ ఉంటే రాజకీయ నాయకుడు సాల్వ్ చేసే దిశగా పనిచేయాల్సిన ఒక అవసరం ఉన్నది. కానీ ప్రజల భూములు గుంజుకొని ప్రజల సంక్షేమ ఫలాలు. నందారెడ్డి గారు, మీ అభిప్రాయానికి సంబంధించి నేను లక్ష్మణ్ గారి అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. లక్ష్మణ్ గారు ఏమంటారు? పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చని ప్రభుత్వాలని, ప్రజాప్రతినిధుల్ని కూడా వెనక్కి పంపించేటువంటి విధానం. మరి ముఖ్యంగా నా క్వశ్చన్ ఏంటంటే, స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని కూడా రీకాల్ చేసేటువంటి పద్ధతి వరకు సంస్కరణలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి ఇదే పరంపర కొనసాగితే? రీకాల్ అనేది రావాలి. ఎందుకంటే సరే, మంత్రులు ముఖ్యమంత్రులు అంటే అది ప్రధానమంత్రి అంటే పార్లమెంట్ మెంబర్లు ఎన్నుకుంటారు, ఈడ ఎమ్మెల్యేలు మెజారిటీ ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి మంత్రులు నియమించుకుంటాడు. కానీ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రధానమంత్రి ఎంపీ కాబట్టి
ఎవరినైనా రికాల్ చేయొచ్చు. ఆ రికాల్ చట్టం వస్తే ఈవెన్ ఆయన ఎంపీగా రికాల్ చేశారనుకోండి, ఎంపీ ప్రధానమంత్రి పోస్టులో ఎలా ఉంటాడు? వదిలేయాల్సిందే. అలాగే సీఎం నువ్వు రికాల్ చేశారనుకోండి ఎమ్మెల్యేగా, సీఎంగా ఎలా ఉంటాడు? అయిపోయి. అందువల్ల రికాల్ అనేది వస్తే ప్రజలంటే భయపడతారు. ఖచ్చితంగా రావాలి సంస్కరణలు, దాంట్లో ఏమి అనుమానించాలని పని లేదు. ఓకే, ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఈ బిల్లుకి ఈ ప్రతిపాదనలని రాజ్యాంగ విరుద్ధం అంటున్నటువంటి వారికి ఏం చెప్తారు? ఈ బిల్లుకి రాజ్యాంగ విరుద్ధం అని కొట్టిపడేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి వారికి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏదో ఇవాళ ఆవేశంగా పూర్తిగా సరిగా బిల్లులో చదువుకోకుండా మాట్లాడారేమో. మరి ఈ బీజేపీ మీద ఊరికి వ్యతిరేకత ఉన్నారు కాబట్టి, అందులో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నది కాబట్టి ఆ ప్రతిపక్షాలు ఏదో యూనిటీ కోసం చేసినట్టు నాకైతే అట్లా అనిపిస్తుంది. చేశారేమో అని ఇంటికి పోయి రాత్రి అంతా ఇది కరెక్టే కదా అని మరి దాన్ని సమర్థించకపోతే వాళ్ళని ఏమి రాజకీయ నాయకులు అలా ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు సన్నిహితుడే, రాజకీయ పార్టీలకు అతీతంగా ఓట్లు వేయాలంటే ఏం చెప్పాలి? మరి దానికి ఏం చెప్పాలి చెప్పండి. తులసిరెడ్డి గారు ఫైనల్ గా ఏంటి? ఈ బిల్లులో జేపీసీ కమిటీ పూర్తి స్థాయిలో అన్ని పార్టీలతో కలిసి ఉంటుంది కాబట్టి మరిన్ని సంస్కరణలు, మరిన్ని రూల్స్ ని ప్రతిపాదించే వరకు దీన్ని పూర్తి స్థాయిలో అన్ని పక్షాలు అర్థం చేసుకోలేవనుకోవచ్చా? లక్ష్మణ్ గారు చెప్పినట్లు పూర్తిగా తరోగా చదివినట్టు కనిపించలేదు. దాన్ని చదివిన తర్వాత దాంట్లో ఏమీ లేదు. సరే, న్యాచురల్ గా పార్లమెంట్ అన్నప్పుడు జేపీసీకి పంపిస్తారు. జేపీసీకి పోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇదేమి పెద్దగా మొత్తము భారత రాజకీయ వ్యవస్థనే ఏదో మార్చేది కాదు, భయపడాల్సింది లేదు, అంత మార్చేది కాదు. కాబట్టి ఇది ఒక తమిళనాడు ఆ కేజ్రీవాల్ అది ఈ ఉదంతాలు రాకుండా ఉండింటే కన్నా, వాళ్ళ నైతికత చేసింటే కన్నా ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి అటువంటి సందర్భాల్లో దానికోసం వచ్చేసి తెచ్చినటువంటి ఒక చిన్న రాజ్యాంగ సవరణ తప్ప ఇది మొత్తం భారత రాజ్యాంగంలోనే ఏదో పెనుమార్పులు తెచ్చేది ఏం కాదు. చూద్దాం. తులసిరెడ్డి గారు, మీరు చెప్పినట్లుగా నిజంగా వివిధ పార్టీలు జేపీసీకి వెళ్ళిన తర్వాత అక్కడ బిల్లులో ఉన్నటువంటి అంశాలు, బిల్లులో పొందుపరిచేటువంటి అంశాలు, వివిధ పార్టీలు స్వాగతించేటువంటి విధానాన్ని కూడా మనం కూడా పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి తులసిరెడ్డి గారికి, అదేవిధంగా నందారెడ్డి గారికి, ఉప్పాల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో, కేంద్రంలో పదవులు అనుభవిస్తున్నటువంటి మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలతో పారదర్శకత, మరి ముఖ్యంగా జవాబుదారీతనం మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే, వాటిని పరిరక్షించినప్పుడు మాత్రమే భారతీయ ప్రజాస్వామ్య విలువలుంటాయి. ప్రపంచ దేశాల స్థానంలో భారతదేశం కూడా అగ్రస్థానంలో ఉంటుందనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి